హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేశారా? దట్ లాంగ్ బేర్ ఫుట్ వాక్ అరౌండ్ ఎ హిల్ 12, 20 or sometimes 30 kilometers just to fulfill a vow or wash away sins. చాలామంది దీన్ని భక్తిగా చేస్తారు. బట్ హ్యావ్ యూ ఎవర్ స్టాప్డ్ అండ్ ఆస్క్డ్ వై యామ్ ఐ డూయింగ్ దిస్ ఆర్ వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్? లెట్స్ అండర్స్టాండ్. గిరి అంటే హిల్, ప్రదక్షిణ అంటే వదిలిపెట్టకుండా చుట్టూ తిరగడం. దిస్ ఈజ్ నాట్ రిటన్ ఇన్ ఎనీ వేదాస్ క్లియర్లీ. ఇట్స్ మోర్ ఎ ట్రెడిషన్ దెన్ ఏ డివైన్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇది మానవుడు సృష్టించుకున్నది, దేవుడు ఆజ్ఞాపించినది కాదు. ఇది పుణ్యం సంపాదించాలనే మనిషి ప్రయత్నం. చాలామంది దీన్ని తపస్సు, శుద్ధి, భక్తి సూచనగా చేస్తారు. సో ద రియల్ క్వశ్చన్ ఈస్, మన పాపాలను కొండ చుట్టూ తిరిగితే శుద్ధి అవుతాయా? గాడ్ నెవర్ సెడ్, కమ్ వాక్ అరౌండ్ ఎ మౌంటైన్ అండ్ ఐ విల్ ఫర్గివ్ యూ. అకార్డింగ్ టు బైబుల్ ఇట్ సేస్, వితౌట్ ద షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. రక్త సేకరణ లేకపోతే పాపమునకు శమనం లేదు. మన పాపాలను శుద్ధి చేయగలిగేది ఒక్క దేవుని రక్తమే, గిరి ప్రదక్షిణ కాదు, కాలినడక కాదు. God doesn't want your feet to bleed. He wants relationship, not rituals. That's why the God Jesus died for our sins. Instead of you, he shed his own blood for us. దేవుని దయ ఉచితం, నడిచి సంపాదించవలసిన అవసరము లేదు. ఇది విశ్వాసంతో పొందవచ్చు. థ్యాంక్ యూ.